ఈ యొక్క వీడియో చాలా బిగ్ బాస్ రివ్యూవర్స్‌కి నచ్చకపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే కాంపిటీషన్ ఎక్కువైపోతది. మళ్ళా కొత్త రివ్యూవర్స్ వస్తాయని వాళ్ళెవ్వరు వాళ్ళ యొక్క సీక్రెట్స్ గాని, వాళ్ళ యొక్క ఎర్నింగ్ గాని రివీల్ చేయరు. కానీ ఈ యొక్క వీడియోలో నేను ఈ యొక్క 3 మంత్స్ ఎంతలా ఎర్న్ చేశాను, బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూస్ నుంచి ఎంతలా ఎర్న్ చేశానో చూపెడతాను. అండ్ మీరు ఈ వీడియో చూసే బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు 24 అవర్స్ లైవ్ చూసేవాళ్ళు కూడా రివ్యూయర్‌గా మారొచ్చు. మీరు కూడా కానీ మంచిగా ఫోకస్ పెట్టి ఆ 3 మంత్స్ బాగా ఎలా వీడియో వైరల్ చేసుకోవాలి, ఆ వీడియోని ఎలా అందరికి రీచ్ అయ్యేటట్టు చూడాలో ఈ యొక్క వీడియోలో అయితే క్లియర్ కట్‌గా అయితే చెప్తాను గైస్. నా ఒక ఛానల్ మీరే చూసుకోవచ్చు. నేను ఫేస్ చూపెట్టాను. అయినా నా ఒక కొన్ని వీడియోస్‌కి 2,00,000 1,000,000 కూడా వెళ్ళినాయి. లాంగ్ వీడియోస్‌లో, షార్ట్ వీడియోస్‌లో. సో మీకు నా మొత్తం నేను ఏమేమి ఇక్కడ ట్రిక్స్ వాడతాను, ఏమేమి చూసుకుంటాను వీడియో చేసేటప్పుడు అవన్నీ మీకైతే క్లియర్ కట్‌గా అయితే చెప్తాను. మీరు కొంతమంది ఫేస్ చూపించాలని చాలా బాధపడుతుంటారు. ఫేస్ కూడా చూపించిన అవసరం లేదు. నా లాంగ్ వీడియోస్ మీరు చూసుకుంటే నేను దేంట్లో నా ఫేస్ చూపెట్టలేదు ఇంతవరకు. ఫేస్‌లెస్ వీడియోస్ అయితే చేస్తుంటాను నేను. సో మీరు కూడా ఇలా ఇంట్లో కూర్చొని మంచిగా బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చుకుంటా 2 ఆర్ 3 మినిట్స్ వీడియో చేసుకుంటా మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోనైతే చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది గైస్. ఎలాంటి మీకు మంచిగా నాలెడ్జ్ ఉంటది. యూట్యూబ్‌లో ఎలా సక్సెస్ అవ్వాలి అని సోది అయితే చెప్పాను. కంటిన్యూగా పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకుందాం. సో వీడియోనైతే తప్పకుండా మీ అందరి కోసం, నా కోసం ఒక హైప్ అయితే కొట్టేసేయాలి. ఎందుకంటే హైప్ కొడితేనే చాలామందికి రీచ్ అవుతుంది ఈ మధ్యలో. ప్లీజ్ హైప్ కొట్టండి. లైక్ కొట్టకపోయినా పర్వాలేదు, హైప్ అయితే కొట్టాలి. సో వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మీ అందరి మోటివేషన్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా యొక్క స్క్రీన్ షాట్ అయితే చూసేయండి. $466 అయితే చూపెడుతుంది లాస్ట్ 19 డేస్‌లో. అంటే 41,000 ఇండియన్ కరెన్సీలో. ఇంకా 50,000 దాకా వచ్చింది ఈ యొక్క సీజన్ రన్నింగ్ మొత్తం కలిపి. 50,000 నేను బిగ్ బాస్ 3 మంత్స్‌లో అయితే ఎర్న్ చేశాను యూట్యూబ్ నుంచి. అది ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయాడు. జనవరి మంత్‌లో ఏస్తున్నాను కదా! ఒక ఇయర్ బ్యాక్ వెళ్ళిపోయింది అది. అందుకే మీకు అక్కడ 41,000 చూపెడుతుంది. సో ఇప్పుడే మీరెలా ఎర్న్ చేసుకోవచ్చు ఇంతలా మనీ? వీడియోలు అసలు నిజంగానే వైరల్ అయితాయా? లేదంటే ఏదో లక్‌లో వైరల్ అయితున్నాయా? లేదంటే నిజంగానే మీకది చెప్తాను. బిగ్ బాస్ వీడియోస్ వైరల్ అయ్యే ఛాన్సెస్ 99% ఉంటది గాయ్స్. నిజంగా చెప్తున్నాను. 99% మీ ఛానెల్‌లో ఒకటి వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బిగ్ బాస్ టైంలో ఒక బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే 9 డేస్ ముందే ఛానెల్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక దాని తర్వాత ఒక మంచి నేము, ఒక మంచి లోగో, బ్యానర్ పెట్టేసుకొని అకౌంట్ అయితే వెరిఫై చేసేసుకోండి. ఇప్పుడు కంప్లీట్‌లీ మంచిగుంటది మీ అకౌంట్. దాని తర్వాత 2, 3 బిగ్ బాస్ వీడియోస్ రివ్యూస్ చూసేయండి. దాని తర్వాత చేశారు కదా! ఈ కంటెస్టెంట్ వస్తుండు, ఆ కంటెస్టెంట్ వస్తుండు అని మీరు షార్ట్ వీడియోస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తాను. షార్ట్ వీడియోస్ నుంచే నా ఛానల్ బూస్ట్ అయింది. షార్ట్ వీడియోస్ నుంచే సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు. నేను ఈ యొక్క ఫస్ట్ ఈ మంత్ నేను ఒక ఈ సీజన్ నుంచి లాంగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను గానీ, సీజన్ 8లో నేను మొత్తం షార్ట్ వీడియోస్ మీద ఫోకస్ చేసేవాడిని. అక్కడ అర్నింగ్ సక్కగా రావట్లేదని లాంగ్ వీడియోస్ షిఫ్ట్ అయినా. అప్పుడు నాకు అసలైన గ్రోత్ అనేది వచ్చింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ వీడియోస్ చేస్తున్నారనుకో తప్పకుండా రీచ్ వస్తది గైస్. ఎందుకంటే ఏంటిదంటే ఒక మంచిగా మాట్లాడండి. అంటే స్టార్టింగే 10 సెకండ్స్ ఒక చూసే వ్యక్తి ఆగిపోయేటట్టయితే మాట్లాడాలి మనం. స్టార్టింగ్ వాళ్ళకొకటి చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో వింటే ఎండింగ్‌లో మీకొకటి తెలుస్తది. అట్లా గ్రిప్ చేయాలి ఆడియన్స్‌ని. అలా చేస్తే మీకు వీడియోస్‌కనేది ఆడియన్స్ రిటెన్షన్ అని కొంచెం ఎక్కువ హై వస్తది. వీడియో వైరల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా గట్టిగా అయితే ఉంటాయి. ఇలా మన వీడియో అయితే వైరల్ అయితది. అండ్ మీరు ఇంకో ట్రిక్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి నార్మల్‌గా బిగ్ బాస్ ఎడిట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా చూస్తుంటాం కదా! అలా 2, 3 డౌన్లోడ్ చేసేసుకోండి. అప్పుడప్పుడు వారానికొకటి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన దానికి బాగా వ్యూస్ వస్తది. తప్పకుండా వస్తది. నేను ఒకటి ట్రై చేస్తుంటాను అప్పుడప్పుడు వేరే అకౌంట్‌లో బిగ్ బాస్ ఎడిట్స్ వీడియోస్ పెడతా. పెట్టిన ఫస్ట్ వీడియోకే 3,00,000, 4,00,000 వ్యూస్ వస్తాయి. చాలా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు నార్మల్‌గా ఓలోలో అకౌంట్‌లకి పేర్లుండవు, ఏముండవు. వాళ్ళు ఏదేదో వీడియో పెడితే వైరల్ అయిపోతాయి బిగ్ బాస్ వీడియోస్. అంతలా గ్రోత్ ఉంటది బిగ్ బాస్ వీడియోస్‌కి. మీరు బిగ్ బాస్ ఎడిట్స్ వీడియోస్ స్టార్టింగ్‌లో పెట్టి తర్వాతకి మెల్లమెల్లగా మీ వాయిస్ వీడియోస్ ఇచ్చిరనుకో అదే ఫోటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే ప్రమోస్ ఉంటాయి కదా! ఆ ప్రమో ఒక వీడియోస్‌ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఒక స్క్రీన్‌షాట్‌లో తీసుకోవాలి. ప్రతి ఒక్క క్లిప్ సెకండ్‌కి స్క్రీన్‌షాట్ తీసుకొని దాన్ని మంచిగా క్రాప్ చేసి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఎడిట్ చేసుకోవాలి. మీకు కంప్లీట్‌లీ వీడియో ఎడిటింగ్ ట్యుటోరియల్ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు సెపరేట్ బిగ్ బాస్ వీడియోస్ ఎడిట్ ఎలా చేయాలని కూడా వితౌట్ కాపీరైట్ స్ట్రైక్స్ ఫోటోస్ యూజ్ చేసుకొని ఎలా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి కంప్లీట్‌గా సెపరేట్ వీడియోలో అయితే చెప్తాను. మళ్ళీ ఇవే వీడియోలు చెప్తే లాంగ్ అయిపోతది. మళ్ళీ ఎవ్వరు వినరు. ఇలా వీడియో ఎడిటింగ్ చేసుకున్నాక టైటిల్ మంచి క్లిక్కబుల్ టైటిల్ అయితే పెట్టేసి
అప్లోడ్ చేసేయండి. థంబ్‌నెయిల్ అయితే మంచిగా పెట్టండి. థంబ్‌నెయిల్ మీరు ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. థంబ్‌నెయిల్స్ ఎలా పెడతానో నేను. అలా అయితే పెట్టండి. అలా పెడితే రీచ్ చాలా తొందరగా వస్తది. నేను వేరే వాళ్ళ ఛానల్ చూసి నేర్చుకున్నాను ఇది. సో, ఏఐ తోటి కూడా జనరేట్ చేసుకోండి థంబ్‌నెయిల్. చాలా క్లిక్ అయితే కొన్ని మన ఛానల్‌లో ఏఐ తోటే థంబ్‌నెయిల్ క్రియేట్ చేశాను. 2,00,000, 3,00,000 వచ్చినాయి. నేను అప్పుడు షాక్, ఇంత డిమాండ్ ఉందా ఏఐ థంబ్‌నెయిల్స్‌కని. సో, ప్రాంప్ట్ కూడా చెప్తాను మీకు సెపరేట్ వీడియోస్‌లలో. ఎడిటింగ్ వీడియోలు కావాలంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇలా మీరు ఎడిట్స్ వీడియోస్ కొన్ని కొన్ని వారానికి 2 ఇట్లా ఒకటి పెట్టేసుకొని ఎమ్మటే 1 డే, 2 డేస్ ఉంచేసి డిలీట్ చేసేయండి. వ్యూస్ వచ్చినా రాకపోయినా 2 డేస్ పెట్టి డిలీట్ చేసేయండి. మీకు అంటే అంత జల్ది స్ట్రైక్ అయితే వెయ్యడు. మాక్సిమం 2 డేస్ అయితే ఉంచండి. వ్యూస్ పెరుగుతున్నా తగ్గిపోయినా ఆ వీడియో అనేది డిలీట్ చేసేయాలి. ఎందుకంటే స్ట్రైక్ వేస్తాడు తప్పకుండా నాకు తెలిసి. సో, 2 డేస్ మాక్సిమం అయితే ఉంచండి. రీచ్ నాకైతే స్టార్టింగ్ నాకంటే ఒక స్టోరీ ఏందంటే, స్టార్టింగ్ నేను 'బిగ్ బాస్' ఎడిట్స్ చేసేవాడిని. 'బిగ్ బాస్' ఎడిట్ చేసేటోడిని నేను స్టార్ మా ప్రమోస్, ఎపిసోడ్ క్లట్స్ అన్నీ కట్ చేసి మంచిగా ఎడిట్ చేసి ఈ యొక్క ఛానల్ విన్నా. చాలా ఎమ్మటే రీచ్ వచ్చింది. ఈ రీచ్ వచ్చినాక నేను ఒక 10 వీడియోస్ అయితే పెట్టినా. అలా 2, 3 వీడియోలు 2,000,000, 3,000,000, 1,000,000కి అయితే పోయినాయి. ఛానల్ 5K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అక్కడి నుంచి నేను ఆ వీడియోలన్నీ డిలీట్ చేసేసి ఫోటోస్ వాడుకొని 'బిగ్ బాస్' ఒక ఎపిసోడ్ ఫోటోస్ వాడుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఛానల్ అయితే అక్కడి నుంచి ఒక వాయిస్ ఓవర్ ఛానల్ లెక్క మార్చేసిన. అప్పటి నుంచి నా ఛానల్‌కి 1K, 2K, 3K, 5K షార్ట్ వీడియోస్‌కి వ్యూస్ వచ్చేది. దాని తర్వాత పోతూ పోతూ 3 మంత్స్ లోపే ప్రతి ఒక్క వీడియోకి 1,00,000, 2,00,000 వచ్చినాయి. అట్లా ఛానల్ అయితే గ్రో అయింది. ఇది నా ఒక ఛానల్ స్టోరీ. మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. తప్పకుండా వర్కౌట్ అవుతుంది గైస్. 'బిగ్ బాస్'ని చూడడం కాదు, మీకు ఒక టాలెంట్ ఉంటే వాయిస్ ఓవర్ మీ యొక్క పాయింట్స్ గట్టిగా పెట్టగలరైతే మీ యొక్క స్పీకింగ్ స్కిల్స్ ఇంకా సూపర్‌గా ఉంటే మంచి రివ్యూయర్ అవుతారు. ఇప్పుడు చూడండి ఆదిరెడ్డే కానీ, మై రివ్యూస్ తెలుగు, ఇంకా టాప్ వ్యూస్ ఇయన్న. సో, వీళ్ళందరూ చాలా మంచిగా ఎర్నింగ్ చేసుకుంటుంటారు. గీతురాలని నేను కౌంట్ చేస్తలేను. ఆమె రివ్యూయర్ కాదు. పక్కా ఒక అదేంది, నేను కూడా రివ్యూయర్ కాదు. నేను కూడా రివ్యూయర్ అని చెప్పుకోను కానీ జస్ట్ ఏదో నేను ప్రోమోలో ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, నాకేమనిపించిందో చెప్తుంటాను కానీ నేను నాకు నచ్చిన వాళ్ళకి లాస్ట్ మినిట్‌లో సపోర్ట్ చేసేస్తాను నేను అంతే. అంటే నేను ఇంకా అంత ప్రొఫెషనల్ రివ్యూయర్ కాలేను. ట్రై చేస్తాను నెక్స్ట్ ఇయర్ ఒక మంచి ప్రొఫెషనల్ రివ్యూయర్‌గా వద్దామని. అంటే దానికి ఫేస్ చూపించాలి, మళ్ళీ ఇదంతా ఉంటుందని. మీకు అందరికి ఇంట్రెస్టింగ్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి గైస్. నేను సపరేట్ వీడియో మీకు అందరికి డీటెయిల్గా ఇంకోటి వీడియో ఎడిటింగ్తో సహా చేస్తాను. అందులో ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం మనం. సో, ఇవాళకి ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.